దేవుడికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిర ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మనము దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకొని ఈ మాటలను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపబోయిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అన్నవియే అని చెప్పారు. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పారు. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయేను. చిన్న ప్రార్థన చేసుకొని మాట్లాడడం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహావరుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా మీకు వందనాలు. అద్వితీయుడా, సత్యదేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధిలో కొద్దిసేపు మీ మాటలు మేము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన సంగతులు, నిగూఢమైనటువంటి సత్యాలను మాకు నేర్పిస్తూ ప్రభువా మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా ప్రియలో తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నిత్య జీవము పొందాలంటే నేను ఏ మంచి కార్యాన్ని చేయాలి అని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. హల్లెలూయా. ఒక యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33 సంవత్సరములు శరీరధారిగా ఆయన జీవించాడు. చివరి 3.5 సంవత్సరములు ఆయన అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ, ఏమండి, దయాల చేత, అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారిని ఆ యొక్క బంధకాల నుండి విడిపిస్తూ ఆయన దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ లోకంలో 3 సంవత్సరములు జీవించిన సందర్భంలో అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వచ్చి బాగుపడేవారు. అనేకులను ఆయన పాదాల దగ్గరకు తీసుకుని వచ్చేవారు. ఏమండి, ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచి వారికి సువార్తను అందించి పంపించేవాడు. అలాగే
ఆయన ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమండి, అక్కడికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఒక కుర్రవాడు వచ్చి యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి బోధనలు విని ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చూసి ప్రభావితుడయ్యాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా నిత్య జీవం పొందాలి అంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అని యేసు ప్రభు వారిని ఆ యవనస్తుడు అడుగుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ నిత్య జీవము అంటే ఏంటి? నిత్య జీవము అంటే ఏంటి? ఎల్లప్పుడూ జీవించి ఉండేదాన్ని నిత్య జీవం అంటారు. అంటే మరణం లేదు, మనుషుడు చనిపోవడానికి ఇష్టపడతారు. పండు ముసలి ఏమంటే 99 సంవత్సరాల 364 రోజులు అనుకుందాం. ఇంకొక రోజు కలిస్తే 100 రోజులు. అప్పుడే బాగలేకుండా వచ్చింది, హాస్పిటల్ తీసుకొని పోయారు. ఇంక చాలేయ్యా, ఇంకేం బతికేది, ఇంతటితోటి చాలే అని అంటదా. ఏమండి, దేవుడు బ్రతికిస్తే లేకపోతే డాక్టర్లో బ్రతికిస్తే ఇంకొంచెం కాలంలో బ్రతకాలని ప్రతి మనుషుడు ఎంత ముసలి వారైనా ఆశపడతారు. ఎందుకని? బ్రతకి ఉండడం అనేది ఒక ఆశ. హల్లెలూయా. కొంతమందికి నోరు తెరిస్తే ఎప్పుడు చేద్దామా, నేను చేస్తా, నేను పోతా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, భూమి మీదకి రావడం మన చేతుల్లో లేదు. తల్లిదండ్రులను ఎన్నుకునే అవకాశం కూడా మన చేతుల్లో లేదు. మన ఆయువుని ఒక్క క్షణమైనా ఆపగలిగినటువంటి ఆ స్థితి మనకి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది మన చేతుల్లో లేదు. సమస్తమును దేవుడు తన చేతుల్లో పెట్టుకున్నాడు. తన చిత్త ప్రకారంగా మీరు బ్రతికితే, ఆయన చిత్త ప్రకారంగా మీరు జీవిస్తే మిమ్మల్ని నిత్య జీవంలోనికి ఆయన తీసుకొని పోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవమును గురించినటువంటి ఉపదేశం అక్కడ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యవనస్తుడు ప్రేరేపింపబడి ఆ యవనస్తుడు అడుగుతున్నాడు, నేను కూడా నిత్య జీవం పోవాలనుకుంటున్నానయ్యా. ఆ నిత్య జీవం పోవాలి అంటే నేను ఏ మంచి పని చేయాలి? హల్లెలూయా. ఇంతకీ మనల్ని దేవుడు ఏమని అడుగుతున్నాడు? నువ్వు ఏ మంచి పని చేస్తున్నావు? ఆ యవనస్తుడు అడుగుతున్నాడు, నేను ఏ మంచి పని చేయాలి, ఏ మంచి కార్యం చేయాలి? ఇంతకీ మంచి కార్యం ఏది? ఆయన చెప్తున్నాడు చూడండి. ఆ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో ఆయన అంటాడు ఒకటే ఒక మాట, నీవు ఏమంటాడు ఇక్కడ 17వ వచనం చదవండి. అందుకైనా మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచివాడు ఒక్కడే. ఎవరికి మంచివాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు మంచివాడయ్యాడు చెప్పాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచివాడు ఎందుకు అయ్యాడు? మనుషుల పాపములను ఆయనే క్షమించగలడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచివాడు ఒక్కడే. అయితే నీవు నిత్య జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము. హల్లెలూయా. ఆజ్ఞ అంటే ఏంటి? వద్దా నిత్య జీవము అంటే? నిత్య జీవం కావాలంటే నిద్రపోతే అంటే వస్తుంది, వస్తుందా? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏమిటి ఆ ఉపమానము? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి మధ్య తేడా ఏంటి చెప్పాలి? సిద్ధపాటు. ఏంటిది? సిద్ధపాటు, మెలకువ.
బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? తమ దివిటీలను వారు సిద్ధపరుచుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? ఆయన వచ్చినప్పుడులే, ఆయన రావడానికి లేట్ అయిందిలే, ఆయన పొద్దుపోయిన తర్వాత వస్తాడేమో, ఇంకా ఆలస్యం చేస్తే తెల్లారితో వస్తాడేమో, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి చక్కగా నిద్రపోదాం అని చెప్పి ఏం చేశారు? నిద్రపోయారు. ఎక్కడారా ఏనా? నిద్రపోయారు. ఆయన రావాల్సినటువంటి సమయానికి ఆయన వచ్చేసాడు. ఈ బుద్ధి కలిగిన స్త్రీలేమో చక్కగా తమ దివిటీలను సిద్ధపరచుకొని వెలిగించుకొని, ఎందుకు దివిటీలు? ఇప్పుడంటే ఫ్లడ్ లైట్ల మధ్యలో ఏమంటే 100 వాట్స్ కలిగినటువంటి ఈ లైట్ల మధ్యలో ఘనంగా వివాహం జరుగుతుంది. ఆ రోజుల్లో ఈ లైట్లు ఏమంటే కరెంట్ కాగడాల మధ్యలోనే, ఆ వెలుగుల మధ్యలోనే వాళ్ళు వివాహాలు చేసుకోవాలా ఏమండి. అయితే ఆ పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు ఈ సిద్ధపడిన వారేమో తమ దివిటీలు వెలిగించుకొని ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు. ఈ నిద్రపోయారు కదా 5 రకం వాళ్ళు పోయి, అమ్మ నీ దగ్గర ఉన్నటువంటి అన్నుల్లో కొద్దిగా నాకు ఆ కొద్దిగా నుండి నాకు కూడా ఇస్తే నేను కూడా నా డ్యూటీని వెలిగించు. వాళ్ళు ఏమంటున్నారు? ఇది ఇద్దరికి సరిపోయేది కాదు, నీదే నాది. హల్లెలూయా. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దానియేలును యోబు వారిలో ఉన్నను వారు చేసిన పనిని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి నీతిని బట్టి వారు మాత్రమే రక్షించబడదురు కానీ వారి కుమారులకి, వారి కుమార్తెలకి, వారి భర్తలకి, భార్యలకి ఆ నిత్య జీవము దొరకదు. హల్లెలూయా. నిత్య జీవం ఎవరిది? వారిదే. ఏమండి? ఆశీర్వాదం ఎవరిది? వారిదే. నీ ఆశీర్వాదము ఇంకొకరికి రాదు. జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. మేలుకోండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఏ మంచి కార్యము నేను చెయ్యాలని అడుగుతున్నటువంటి వ్యక్తితో నువ్వు ఆజ్ఞలను గైకొని అన్నాడు. ఇశ్రాయేలీయుల గురించి ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం. వారికి ఉన్నటువంటి కట్టడి ఏంటి? వారు నిత్యము ధర్మశాస్త్రమును వారు ధ్యానించుతూనే ఉంటారు. చిన్నవారిని మొదలుకొని పసి బిడ్డల దగ్గర నుంచి పండు ముసలాళ్ళ వరకు వాళ్ళకేంటి పని? ప్రతిరోజు మందిరంలోనికి వెళ్ళడం, రోజుకి 5 సార్లు వాళ్ళ ధర్మశాస్త్రమును ధ్యానం చేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, రావడం. ఇదే వారి పని. ఈ అవసరం ఏమంటున్నాడు? ఇక్కడ చదవబడినటువంటి లేఖలు మనం చూస్తున్నాం చూడండి. ఏ ఆజ్ఞలను ఆయనను అడుగగా యేసు అన్నాడు, నరహత్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, తల్లిదండ్రులను సన్మానించుట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. ఇవన్నీ ఏంటి అంట? ఆజ్ఞలే. ఈ ఆజ్ఞల గురించి ఆయన అంటున్నటువంటి మాట, ఏ మంచి కార్యము. హల్లెలూయా. నేను ఏ మంచి పని చేయాలి అని యవనస్తులు అడుగుతుంటే ఆ యవనస్తులకు చెప్తున్నటువంటి మాటలు, ఆజ్ఞలను పాటించయ్యా, నువ్వు ఆజ్ఞను పాటించినట్లయితే నువ్వు నిత్యజీవానికి వెళ్తానంటే ఆయన అంటున్నటువంటి మాట, అయ్యా నేను చిన్నప్పటి నుండి, నేను పసిబాలుడిగా ఉన్నప్పటి నుండి నేను పాటిస్తూనే ఉన్నాను. ఈనాడు చాలా మంది విశ్వాసం పడి ఇదే మాట అంటున్నారు, అయ్యా మేము దేవుని నమ్ముకున్నాము, ఇప్పుడు కాదయ్యా, నువ్వు పుట్టక ముందు నుంచి దేవుడు మాకు తెలుసు, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏమి మాకు నేర్పించాల్సిన అవసరము. హల్లెలూయా. మాకు అన్నీ తెలుసు, మాకు అన్నీ వచ్చు, మాకు తెలియని రహస్యం ఏమి పరిశుద్ధ గ్రంథంలో లేదు. నువ్వేదో కొత్తగా ఏదో వెరైటీ చెప్పాలనుకుంటున్నావేమో. నిజమే. మీరు చిన్నప్పటి నుండి ఏమంటే అనేక సంవత్సరాల నుండి మీరు దేవుడు తెలుసుకున్న వారే అన్నప్పటికీ ఆనాడు ఆ యవనస్తుడితో చెప్తున్నటువంటి మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో కూడా పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు,
నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు. ఏమంటే ఇంకా అక్కడ ఏమంటున్నాడు, నువ్వు అబద్ధ సాక్ష్యం పలకపోవచ్చు, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించవచ్చు, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించవచ్చు. అన్ని మంచి పనులే చేస్తున్నావు, కానీ నీకొకటి పొదువుగా ఉంది. ఏమిటది? ఏంటి ఆ కొదువ? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఏంటి నాలో ఉన్న ఆ కొదువ? ఏంటి నాలో ఉన్నటువంటి ఆ ఒక్కటి, ఆ కొదువుగా ఉన్న ఒకటి ఏంటి అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే లేఖన భాగముల గురించి 3 చోట్ల 3 సువార్తలలో ఈ యొక్క వ్యక్తుల గురించి ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు, 2వ లేఖన భాగం మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు, 3వ లేఖన భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మత్తయి సువార్త వ్రాసినటువంటి ఆ భక్తుడేమో యవనస్తుడు అన్నాడు. మార్కు సువార్త వ్రాసినటువంటి ఆ రచయిత ధనవంతుడు అన్నాడు. లూకా సువార్త వ్రాసినటువంటి ఆ రచయిత అతనిని అధికారి అన్నాడు. హల్లెలూయా. ఒకరేమో యవనస్తుడు, ఒకరేమో ధనవంతుడు, ఒకరేమో అధికారి. ఎవరు ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తి? అంతకి యేసు ప్రభువును ప్రశ్నించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. యవనస్తుడిగా కుర్రవాడిగా ఉన్నాడు, చలాకీగా ఉన్నాడు. రెండవది, అతడు మిగుల ఆస్తి కలిగిన వాడు, ఆస్తిపరుడు, ధనవంతుడు. మూడవదిగా అతడు ఒక అధికారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి వచ్చి దేవుడిని అడుగుతున్నాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యాన్ని చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, మనకి చాలా ఆధిక్యతలు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, నేను చాలా సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నానండి, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు దేవుడు తెలుసండి అని చెప్తాను. కానీ ప్రార్థన చేయడము రాదు, దేవుడి కొరకు సాక్ష్యం చెప్పడము రాదు, ఒక పాట పాడటము రాదు. తన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని సాక్ష్య రూపంగా చూడండి అమ్మా, ఇటు చూడండి, నా వైపు చూడండి, ఎదురుపోవాలండి, వినాలి. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను తన తోటి వారికి, తన ఇరుగు పొరుగు వారికి, తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి తన బంధువులకి సాక్ష్య రూపంగా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తూనే నేను పురాతన భక్తురాలండి, నేను పురాతన క్రైస్తవురాలండి, నేను క్రైస్తవునండి అని చెప్పి జబ్బాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాను. ఇటువంటి వారిని బట్టి దేవుని నామము ఏమవుతుంది? అవమానపరచబడతా ఉంది. ఈ వచ్చినటువంటి యవనుడు ఇప్పుడు అవమానాన్ని పొందాడా, లేకపోతే శబాష్ మంచి పని చేస్తున్నామని ప్రశంస పొందాడా? అవమానమే. ఆయన ఏమంటున్నాడు? అయ్యా నువ్వు ఆజ్ఞలు పాటించు అని అంటే, అయ్యా చిన్నప్పటి నుండి నేను ఇవి చేస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి పిల్లరా, ఈ యవనస్తుడు సాకు చెప్తా ఉన్నాడు. తను చేయగలిగినటువంటి పనిని, తను అనుసరించగలిగినటువంటి వాటిని ఆ యొక్క యేసు ప్రభు అతను చెప్తుంటే, ఇవన్నీ నేను చిన్నప్పుడు నేను చేస్తున్నానే, కొత్తగా ఏమన్నా చేయాలంటే చెప్పు. కొత్తగా చేయాల్సింది ఒకటే, యవనస్తుడికి చెప్పిన మాట ఏంటి? నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్ము. హల్లెలూయా. నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్ము. యవనస్తుడు ఎగిరి గంతేసి, అబ్బాయి ఎంత మంచి మాట చెప్పావు బాలకుడా, నువ్వు చెప్పిన మాట ఎంత మధురమైన మాట, నువ్వు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట, నువ్వు చెప్పిన మాట నేను శిరసా వహిస్తాను, నేను తప్పకుండా మాట చేస్తానన్నాడా? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. వ్యసన పడటం అంటే
ఎదుటి వారికి పెట్టాలంటే చేతులు రావు, ఎదుటి వారికి సహాయం చేయాలంటే చేతులు రావు. కొంతమంది ఒక సామెత ఉంది, ఎంగిల్ చేతితో కాకిని తరవదమ్మా. ఏమండి, పిల్లికి మెచ్చం పెట్టరు వీళ్ళు. హల్లెలూయా. ఎవరింటికి వెళ్ళు? పిసనారు వాళ్ళు, అవునా? పిసనారు. ఈ అధికారికి, ఈ యవనస్తుడికి, ఏమండి, ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాడు. దేవుడి ధర్మశాస్త్రంలో తూచా తప్పకుండా పాటిస్తున్నాడు, అంత బాగానే ఉంది. కానీ ఇతని మనసు ఉచితమైంది, పుల్లుతో ఉంది. ఏమండి, కుట్ర, ఎదుటి వారు బాగుపడితే చూడలేనటువంటి వచ్చబోతాను. ఏమండి, మనకంటే ఒకరు ఎవరైనా పాట బాగా పాడారనుకో, మనకంటే ఎవరైనా మంచి సాక్ష్యం చెప్పారనుకో, ఎన్ని రకాలుగా పాటతోటి ఆ మొక్కలో, ఏమండి కదా, మనం ఏం చెప్పాలే కదండి. ఎవరైనా సేవకుడు మంచి వాక్యం చెప్పారనుకో కదా, మళ్ళీ ఏం చెప్తాము, నేను మందిరానికి పోయి నేను క్రమం తప్పకుండా మందిరానికి పోతాను పాస్టర్, మంచిదే. కానీ మనసు బాగలేదే, హృదయం ఏమైపోయింది, ఇప్పుడు చెడిపోయింది. దేవుడు ఎక్కడ నిలుస్తానన్నాడు? అవునా? నీవు దేవుని ఆలయమని నీవు ఎరుగవా? నీ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే నేనేం చేస్తానన్నాడు? ఎవరు దేవాలయాన్ని పాడు చేస్తారు, ఎవరు తన దేహాన్ని పాడు చేస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడ? పాడు చేస్తాడు. అంటే నీ మీద నీకు ఏం లేదు, అధికారం లేదు. నువ్వు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. కాబట్టి మీ దేహంతో ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం. అర్హత చేయని అవసరం లేదు, దొంగతనం చేయని అవసరం లేదు, ఏమండి వ్యభిచారం చేయని అవసరం లేదు, నీ తోటి వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పనంటలేదు. ఆ అమ్మెట్టమ్మ ఈ అమ్మెట్టమ్మ అని చెప్పి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ప్రేమించకుండా, ఏమండి ఎవరైనా ఏదైనా సహాయం కోరొచ్చినప్పుడు మొఖం మీదే లేదు బా నాకే లేదు, చెయ్యగలిగి ఉండి కూడా నువ్వు చెయ్యకపోతే అది పాపం. ఈ ధనవంతుడు, ఈ యవనస్తుడు, ఈ అధికారి దగ్గర అనేక మంది బీదలను పోషించగలిగిన ఆస్తి పాస్తి ఉన్న ఇతని బుద్ధి ఏంటిది? పిల్లికి మెచ్చబెట్టది బుద్ధి. ఈయనేమంటున్నాడు, నేను నిత్య జీవం కావాలని ఏ మంచి పని చేయాలి అన్నట్టు మంచి పనులని ఈ ఉద్దేశం. భ్రమపడుతున్నాడు. నేను భక్తి పరుడని, నేను నీతిమంతుడని, నేను యథార్థవంతుడని అతడు భ్రమపడుతున్నాడు. మన భ్రమలో ఉంటే ఆ ధనవంతుడి పని మన పని. హల్లెలూయా. మన భ్రమలో బతకూడదు. భ్రమపరుచు ఆత్మ మనలో పనిచేస్తా ఉంటే మనం పోయేదానికి నిత్య జీవంలోనికా కాదు, నిత్య నరకంలోనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి పిల్లరా, ఈ యవనుడికి అన్ని ఆధిక్యతలు ఉన్నాయి. ఈ చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా ఆ యవనస్తుడు అంటే ఆయుష్ ఉంది, అవునా? ఆయుష్ ఉంది, ఆస్తి గలవాడు, అధికారం గలవాడు, ఆజ్ఞలను పాటించేవాడు, అపేక్ష కోరిక కలిగిన వాడు, ఏమంటే ఆతృత, ఇప్పుడే సంపాదించుకోవాలనేటువంటి ఆతృత. తర్వాత ఆయన కొన్నటువంటి గొప్ప వరం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు కానీ పొందుకున్నాడా? పొందుకో చాలా మంది అడుగుతూ ఉంటారు కానీ
నాకు అట్లా ఉండాలి, నేను అలా ఉండాలి, నా కుటుంబం అలా ఉండాలి, నా బిడ్డలు అలా ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆశలు కలిగి ఉంటారు. ఏది వారు అనుభవించండి. వారు కోరుకునేది ఏది వాళ్ళ దగ్గరకు రావట్లేదు. మేము పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సామెత ఉంది, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో అత్తగారికి మామగారికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, కొత్త గొప్ప వాడికి కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ అనుభవించడానికే వాడికి ఆరోగ్యము లేదు. హల్లెలూయా. దేశంలో లేని ఏమండి ప్రపంచం లేని నిష్ఠ దరిద్రపు రోగాలండి ఈ అల్లుడికే కదా. దానివల్ల ఏమైంది? ఏమి అనుభవించింది. అట్లాగే మన పరిస్థితి ఏంటంటే, మన హృదయము బాగులేకపోతే, మన ఆలోచన బాగులేకపోతే, మన అంతరంగము బాగులేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా అది నిష్ప్రయోజనము. అందుకే నువ్వు అనుకున్నది ఏది నువ్వు అనుభవించలేకపోతున్నావు, నువ్వు పొందుకోవాలనుకున్నది ఏది పొందుకోలేకపోతున్నావు. నిత్య సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని, నిత్య సుఖాన్ని నేను ఇస్తానంటున్నాడు దేవుడు. నా ఎందుకు భయముక్తులు కలిగినటువంటి వారికి ఏ కొదువా ఉండదంటున్నాడు. కానీ నీ జీవితంలో ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నావు. కారణం ఏంటి? ఒకటి కొదువుగా ఉంది. ఏమిటి ఆ కొదువు అంటే? హృదయ పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయ పరిశుద్ధత లేదు. హృదయంలో పరిశుద్ధత లేదు. బయటికి తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా, రండి బయటికి మాత్రము తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా, తెల్ల చెరగొట్టుకొని మందిరంలో కూర్చొని మాత్రాన మన భక్తి పనులు అయిపోము. దేవుడు మన పై ఆకారాన్ని చూడటం, మన పై ఆకారాన్ని చూడట్లా. ఆ యవనస్తుడు చూస్తే అందరూ ఏమనుకొని ఉంటారు? అబ్బా ఎంత మంచి వాడండి, యవనస్తుడు కుర్రోడై ఉన్నప్పటికీ, ఎంత అధికారంలో ఉన్నప్పటికీ, ఎంత వినయంతో దేవుడి సన్నిధికి వచ్చాడు, యేసు ప్రభువు దగ్గరికి ఎంత ఆసక్తితో వచ్చాడు, ఎంత ఆత్రంగా వచ్చాడు, నిత్య జీవం పొందుకోవాలనేటువంటి ఆలోచన ఆ పిల్లడికి అంత బాగా కలిగిందో అని చుట్టుపక్కల ఉండేవాళ్ళు అనుకోరా? హల్లెలూయా. వాళ్ళందరూ పై రూపాన్ని చూస్తున్నారు, కానీ దేవుడు ఎవరు చూస్తున్నాడు? దేన్ని చూస్తున్నాడు? మన హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞలను పాటిస్తూ దేవుడిని మర్చిపోతే, నువ్వు దశమ భాగాలు క్రమంగా తీసుకొచ్చిస్తూ మందిరానికి రాకుండా దేవునికి దూరంగా ఉంటే, గొప్ప గొప్ప అర్పణలు తీసుకొచ్చి మందిరంలో సమర్పించి పిల్లలతో పంపించి ఇంటి దగ్గర నువ్వు టెస్ట్ చేసుకొని కూర్చుంటే పరలోక రాజ్యం అంటే నిత్యజీవానికి వెళ్ళిపోవచ్చా? దేనికి వస్తున్నాం మనం? దేవుని సన్నిధికి మందిరానికి ఎందుకు వస్తున్నాం? పని లేదా నీకు? వదిలిపెట్టాలే కానీ ఏమంటే కాకులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోవా పని మీదకి, అవునా కదా? హల్లెలూయా. చేపాలు కట్టుకోరు. అదేదో సామెత, తుపాకీ గుండు కూడా దొరకకుండా అన్ని పనులు ఉన్నాయి. కానీ మందిరానికి వచ్చి ఎందుకు కూర్చుంటున్నావు? దేని కొరకు వస్తున్నావు? నీవు వచ్చినది పొందుకోకుండా వెళ్తే ఎన్ని సంవత్సరాలట గడుపుకుంటా వెళ్తాం? ఎన్ని సంవత్సరాలు చేసుకుంటా వెళ్తాం? ఇప్పటికైనా పట్టుకోవాలి కావాల్సిన దాని కొరకు పట్టుదల కలిగి ఉన్నాడు. ఆ యవనస్తుడు అనుకుంటున్నాడు, నేను అర్హత చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఎదుటి వారిని దోచుకోవట్లేదు, నా తల్లిదండ్రులని సన్మానిస్తున్నాను, దేవుని ఆజ్ఞలన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను, నాకంటే భక్తి పరుడెవడు, నాకు తప్పితే పరలోక రాజ్యం ఓడికిస్తాడు దేవుడు అని అనుకుంటున్నాడు.
కానీ అతనిలో ఒకటి కొదువుగా ఉందని యేసు ప్రభు వారు చెప్తే కానీ వాడికి తెలియదు. వ్యసన పడమాకండి. ఏంటి మాకు ఇట్లాంటి బాగు చేస్తున్నాం, మాకు తెలీదా? ఏంటి మాకు ఇట్లాంటి వాక్యం చెప్తున్నాం? మేమంత దుర్మార్గులమా? మేమంతా పనిమాలిన పనులు చేస్తున్నామా? దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మేము ఏమైనా చేస్తున్నామా? అందుకే ఇట్లాంటి బాగు మాకు చేస్తున్నావా అని చెప్పి నా మీద సొంతమా అనండి. ఆ ఎవరో చేసింది అదే భలే చెప్పేవాళ్ళు పోవయ్యా అన్నట్టు వెళ్ళిపోయాడు. పోనంటాడా పరలోక రాజ్యానికి? ఏమండి హల్లెలూయా. మీరు అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోమా. దైవ సేవకుడు దేవుని వాక్యం మీకు ఏమి నేర్పిస్తుందో, దేవుని వాక్యం మీకు ఏం బోధిస్తుందో ఈ వారం నాతో ఏం మాట్లాడతాడు, నేను నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటి, నేను అనుభవించాల్సినటువంటి సంగతి ఏంటి, దేవుని సన్నిధిలో నేను ఎలా బలపడాలి, ఇంకా దేవునికి నేను సమీపంగా దేవునితో అంటు కట్టబడేటువంటి రీతిగా నేను ఎట్లా రూపాంతరం చెందాలి, నేను ఎట్లా మార్పు చెందాలి, దినదినం నేను ఎలా మారుమనసు పొందాలి, ఈ ఆలోచన మనలో రావాలి. ఆ రీతిగా మనం దేవునికి దగ్గర అవ్వాలి. అంతేగాని బోధకి చెవి ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని హృదయంలోనికి పోనివ్వకుండా, అది ఫలించకుండా నువ్వు ఎంతకాలము మందిరంలో భక్తి జీవితాన్ని కొనసాగించినా అది నేను నిత్య జీవానికి చేర్చదని మాత్రం గుర్తుపెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఏ స్థితిలో మనం ఉన్నాం? ఆ యవనస్తుడు మరి దేవుని మీద అలిగి, యేసు ప్రభు మీద అలిగి మన మొక్కం చిన్నబుచ్చుకొని, ఏమండి మొక్కం వికారం చేసుకొని సడుక్కుంటూ వెళ్ళిపోయాడంట. మరి నువ్వు చదువుతావా? ఏంటయ్యా ఇట్లా మాట్లాడావు? నీ హృదయాన్ని దేవుడికి సమర్పించు, నీ ఆలోచన దేవుడికి సమర్పించు. ప్రభువా ఏంటి నాలో ఉన్న కొద్దిగా ఏంటి? ఆ యవనస్తుడికైతే ఆస్తి మీద ఉన్నటువంటి ఆ వ్యాపకం, ఆ కోరిక, దాని మీద ఉన్నటువంటి అపేక్ష, దాన్ని వదులుకోలేనటువంటి ఆ తత్వము నీకు జీవం పోకుండా చేసింది. అలా నిన్ను ఆపుతున్నటువంటి బలహీనత ఏదో నువ్వు ప్రభు పాదాల చేత మోకరించు, ప్రార్థన చేయి, నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించు. ప్రభువా నీ సన్నిధికి రాకుండా, నీ సమాధానాన్ని నేను పొందకుండా, నీ సంతోషాన్ని నేను పొందకుండా, నీ నెమ్మదిని నేను పొందకుండా, నీ సౌభాగ్యాన్ని నేను పొందకుండా, నీ యొక్క నువ్వు ఇచ్చేటువంటి మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందకుండా నేను ఆపబడడానికి నాలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటి, నాలో ఉన్నటువంటి ఆ కొరత ఏంటి, ఆ కొదువ ఏంటి అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ సమాధానం చేస్తాడు. దాన్ని వదిలిపెట్టే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పిదములు దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. మనం ఏం చేస్తామంటే ఒప్పుకుంటాం, కానీ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయ్యే పనులు చేస్తుంటాం, మళ్ళీ అయ్యే పనులు చేస్తాం. దేవుని సన్నిధిలో నేను మానేస్తానయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీకు నాకు వ్యతిరేకమైంది, నీకు నాకు దూరం చేసేది, నేను ఇక్కడే వదిలేస్తున్నానయ్యా అంటూ, కానీ మళ్ళా కంటి కనపడగానే హల్లెలూయా నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా ఆ బలహీనతలు పడిపోతున్నా. అందుకే ఈ మధ్యాహ్న కాల పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీ కొదువ నువ్వు ఎరగాలి, నీకున్నటువంటి లోపం నువ్వు తెలుసుకోవాలి, దాని నుండి విముక్తి పొందాలి. అప్పుడు నీవు విజయుడవై నేను లోకమును జయించున్నాను, మీరు లోకమును జయించుడి అన్న దేవుని వాక్యాన్ని నెరవేర్చిన దానవై, నెరవేర్చిన వాడవై ఆ నిత్య జీవానికి వారసురాలు కావాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నావా? దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుడు చెప్పిన విధంగా జీవించడానికి నేను దేవుడికి అప్పగించ సిద్ధంగా ఉన్నావా? తలవంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీన్ని ఆశీర్వదించాలన్నా మనము ప్రార్థన చేసుకునే కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రభువా ఒక యవనస్తుని జీవితాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు నేర్పించారు.
ఒక అధికారి మాట్లాడిన మాటలు, ఒక ధనవంతుడు మాట్లాడినటువంటి మాటలు మేము విన్నాం. ఏ మంచి పని నేను చేయాలని ఆ యవనస్తుడు అడుగుతున్నాడయ్యా. అతను చేసి ఉండొచ్చు, మంచి పనులు ఎన్నో చేసి ఉండొచ్చు. అది పుట్టినది మొదలుకొని నీ యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా అతను జీవించి ఉండవచ్చు. కానీ అతని అంతరంగం పాడైపోయింది, అతని మనస్తత్వం పాడైపోయింది. సంపూర్ణంగా నేను విశ్వసించగలిగినటువంటి స్థితిలో అతడు లేడు అనే సంగతిని ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకు నేర్పించాడు. నేను కూడా రీతిగా నీకు లోబడి ఏ లోపము లేదు, ఏ కొలువ లేదు, ఏ కొరత లేనటువంటి మంచి విశ్వాస భక్తి జీవితాన్ని నేను కొనసాగించడానికి నువ్వు నాకు సహాయం చేయడం వారు ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయగలరు. అటు పరిశుద్ధుల దేవుడికి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాస్టర్ ఉన్నారు, ప్రార్థనలో ముందుకి నడిపిస్తారు. ప్రతి